వెల్కమ్ టు BCM10 న్యూస్. పరిధిలో పనిచేస్తున్నటువంటి కాలేజీ అనుబంధ హాస్టల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ వర్కర్లకి 18 నెలలుగా వేతనాలు లేవు. ఆశ్రమ పాఠశాలలో పనిచేసే డైలీ వేజ్ వర్కర్లకు 5 నెలలుగా వేతనాలు లేవు. ఈ వేతనాల సమస్య పరిష్కారం కోసం అనేక రూపాల్లో మేము ఆందోళన పోరాటాలు చేశాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు వచ్చినటువంటి బట్టి గారికి ఇప్పుడు ఎంత పత్రం ఇచ్చాం, ఇంతకుముందు 2 సార్లు ఇచ్చాం. సీతక్క గారికి ఇచ్చాం, తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇచ్చాము. అన్ని అధికారులకి వినతిపత్రాలు ఇచ్చాము, అయినా పరిష్కారం కాలేదు. మేము ఇప్పటికే 27వ తారీఖు నుంచి సమ్మె చేయాలనే నిర్ణయం కూడా తీసుకొని అధికారులకి సమ్మె నోటీసులు కూడా ఇచ్చాము. ఈరోజు బట్టి గారికి ఇచ్చినటువంటి వినతిపత్రంలో ఆ విషయాన్ని కూడా మేము పేర్కొన్నాము. 28వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మేము 27 నుంచి సమ్మెకు పిలిపించాము. ఈ లోపల మా వేతనాలు చెల్లించి సమ్మెను నివారించాలి, లేదంటే సమ్మె జరిగితే ఇంటర్మీడియట్ విద్యార్థులు పడే ఇబ్బందులకి గిరిజన సంక్షేమ శాఖ, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే మున్సిపల్ పరిధిలో పనిచేసే వాళ్ళకి, గ్రామాల్లో పనిచేసే వాళ్ళకి వేతనాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాన్ని కూడా తగ్గించాలి. 12,500 వచ్చే జీతాన్ని 9,000కి తగ్గించారు. దీన్ని కూడా సరిచేస్తామని చెప్పి హామీ ఇచ్చి సంవత్సరం అయింది. దాంట్లో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. ఇది సరైన పద్ధతి కాదు. పని చేసి 18 నెలలు జీతం లేకుండా ఎలా బతుకుతారో ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ గిరిజన కార్మికుల యొక్క ఆకలి బాధల్ని అర్థం చేసుకొని సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము CITగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.